ఇవన్నీ ఇట్లా పెట్టుకొని కూర్చుని అక్క అనుకుంటుండ్రా. ఈ డబ్బాలు చూసారా, ఈ డబ్బాలల్లో ఇవన్నీ నింపుకోవాలి. ఎందుకంటే ఇది నేను సంవత్సరానికి సరిపడా తెచ్చుకున్నా. ఇది 4, అది 4, ఇది 4. ఈ పల్లీలు అంటే రోజు నాకు ఇవి ఎప్పుడు అప్పాలు ఆడవస్తాయి కదా, అందుకోసం ఇవి తొందరగా అయిపోతాయి. ఈ కందిపప్పు మాత్రం సంవత్సరానికి సరిపడా 4 కేజీల, ఇది 5 కేజీలు అనుకుంటా. అయితే మాకు షాప్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎప్పుడు నేను వంట చేసి పంపిస్తాను కదా, అందుకోసం కొంచెం ఎక్కువనే తెచ్చుకుంటా, ఎక్కువనే పడుతుంది కందిపప్పు. ఇట్లా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మిగిలినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అదే ఇప్పుడు ఇలా స్టీల్ డబ్బాలో పోసుకున్నాం అనుకోండి, తుట్ట కట్టేస్తుంది. ఒక నెల రాగానే మనకు తుట్ట కట్టుతుంది. మీరు చూసిందా, గమనించుకోవచ్చు. నెల సరుకులు తెచ్చుకొని డబ్బాలో పోసి మూత పెట్టుకుంటాము, వాడుకోనుడు దీనికైనా తీసుకుంటూ వాడుకుంటాము. మళ్ళీ నెల సామాన్ తెచ్చేసరికి ఇందులో తుట్ట కట్టేస్తుంది. ఇట్లాంటి డబ్బాలలో పెట్టినా కూడా తుట్ట కట్టదు. అదే ఇప్పుడు ఇట్లా ఇంట్లో పోసి పెట్టినాం అనుకోండి, అస్సలు తుట్ట కట్టదు, ఖరాబ్ కాదు, ఎట్లుందో అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నేను ఇదంతా ఎండబెట్టినా చల్లారింది. వీటిలో నింపి మంచిగా సెల్ఫ్లో ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా ఇందులోకి ఇలా పోసుకొని కొంచెం కొంచెం ఈ డబ్బా, అంటే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. దీనికంటే పెద్ద డబ్బాను, చిన్న డబ్బాను ఎందులో మీరు పోసి పెట్టుకోండి. ఏంటంటే అయిపోయిన కొద్దీ మళ్ళీ ఇందులోకి ఇట్లా పోసేసుకుంటే అయిపోతుంది. ప్లెయిన్లో ఇట్లా నింపుకోవాలి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే సంవత్సరం దాకా ఖరాబ్ కాకుండా ఉండాలంటే దీంట్లో కూడా చిన్న చేయకపోతే ఇట్లా ఇదొక పనిగా అనుకోకండి. ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇలా మీరు స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఖరాబ్ కాదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే గీ మాత్రం శ్రమ చేయకపోతే ఇలా డబ్బాలల్లో పెట్టుకొని మనకు అనుకూలమైన ప్లేస్లో ఇట్లా బాటిల్ నిలబెట్టచ్చు. ఇలా ఇట్లా పెట్టుకోవచ్చు, పడుకోబెట్టచ్చు, ఇష్టం మనం ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జులలో మూటలు కట్టి పెట్టిన దానికంటే ఇట్లా డబ్బాలలో పోసి పెట్టుకుంటే, ఈ స్ప్రైట్ డబ్బాలు, థమ్స్అప్ డబ్బాలు ఇలాంటి వాటిలలో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, ఖరాబు కావు.